నమస్కారం అండి. నా పేరు నర్సింగ్ గౌడ్. నేను ఆటో డ్రైవర్ని. నాకు ఒక ఆటో ఉంది. నాది హైదరాబాద్ సిటీ ఆటో ఉంది. నేను 24 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నాను. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటో బస్సు ఫ్రీ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఆటోలన్నీ హైదరాబాద్లో నిండిపోయి ఆ ఓలా ఊబర్లో ఇల్లీగల్గా వాళ్ళని పెట్టుకొని, ఆ టూ వీలర్స్ కూడా ఇల్లీగల్గా వాళ్ళకు ఎల్లో ప్లేట్ లేకుండా కూడా పెట్టుకొని మన డ్రైవర్స్, మన తెలంగాణ హైదరాబాద్ డ్రైవర్స్ మాత్రం నరకం చూపిస్తున్నారు. ఓలా ఊబర్స్, ర్యాపిడో వీళ్ళందరూ అసలు వాళ్ళకి కరెక్ట్ అయిన రేట్ ఇవ్వకుండా ఆ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఇంతగానం పెరిగిన తర్వాత కూడా మనం ఆటో ఫైనాన్స్ కట్టలేక చచ్చిపోతున్నా కానీ మన గురించి పట్టించుకునే నాదుడే లేడు. పొన్నం ప్రభాకర్ గారు, కళ్ళు తెరవండి, నోరు తెరవండి, ఆలోచించండి. ఏంటండి మాకు ఈ దుర్గతి? మీకు ఓటేసినందుక హైదరాబాద్ ఆటోలు మీకు ఓటేయలేదు అయితే షూర్, కానీ మమ్మల్ని కాల్చుకెళ్దామని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఈ డిస్ట్రిక్ట్ ఆటోలో తీసుకొచ్చి మమ్మల్ని నష్టపరుస్తున్నారు. మేము మాత్రం ఎప్పుడో తెగిస్తాం.